చిరంజీవి గారు ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షను, మీ ఆవిడ గారి రియాక్షను ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళు నన్ను చూడలేకపోయారు. అస్సలు కనపడద్దు, మరి మీసాలు పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు. కానీ విశ్వక్కి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. విశ్వక్ మా వాళ్ళు చీరలు కట్టుకొని మ్యాచింగ్ చీరలు కట్టుకొని సెట్కి వచ్చారు సార్ ఫోటో దిగుదామని. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నాం అని. ఆ టైంలో షూటింగ్ టైంలో నేను అప్పుడు ఎప్పుడు మీసాలు తీయలేదు. జంజాల గారు మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్, ఒక 60-70 మంది పనిచేస్తున్నారు యూనిట్లో, అందరూ తీస్తేనే ఆఖరి తీసేవాడు నేను అవుతానని అందరితో తీయించాను మీసాలు. నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సిన అందరూ ఉండాలి సెట్లో, అందరూ తీశారు. స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్. ఈ ఐడియా నాకు వచ్చుంటే అదిరిపోయేది సార్. అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు. ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీసాలు తీయించారు అందరికి. అసలు నాకు ఈ ఐడియానే తట్టలేదు అసలు. అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు చాలా అలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా. చేశారంటే అందరికి తీసేస్తే నాకేముంది అన్నట్టుంటుంది అసలు. ఏం పర్వాలేదు విశ్వక్. ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా, రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి. మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు. ఎందుకు మీ ఫ్యాన్స్ అంతా చీరలు కట్టి వెళ్ళమని థియేటర్కి వదలొద్దు ఐడియా. చేసేస్తారు సార్ వాళ్ళు పాప మాల్కి. అంటే ఈ లైలా February 14th సింగిల్స్ వచ్చి థియేటర్లో కలవమని చెప్పాడు కాబట్టి ఎలా వస్తారు అనేది మీకే వదిలేస్తున్నాము.